ఓవైపు రంజాన్ సీజన్, మరోవైపు పెళ్లిళ్ల సీజన్. దీన్ని ఆసరాగా చేసుకుని నగరంలో ఫుడ్ కల్తీ దందా భయంకర స్థాయికి చేరిపోయింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హోటల్స్, రెస్టారెంట్లతో కుమ్మక్కై తనిఖీలు చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆహారమే కాదు, అధికారులు కూడా కల్తీ అయిపోయారు. అదే సమయంలో పోలీస్ శాఖ వరుస దాడులతో కల్తీ ఆహారం తయారీ యూనిట్లను బట్టబయలు చేస్తుంది. నగరంలో కల్తీ ఆహారం సమస్య రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ తనిఖీలు నిర్వహించాల్సిన జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం సైలెంట్ అయిపోయారు. ముఖ్యంగా రంజాన్ సీజన్లో భారీగా హలీం తయారీ జరుగుతున్నప్పటికీ ఆ కేంద్రాలపై సరైన తనిఖీలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వాడుతున్న మాంసం నాణ్యత, పదార్థాల స్వచ్ఛత, కిచెన్ శుభ్రతపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడం ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హోటల్స్, రెస్టారెంట్లతో ఫుడ్ సేఫ్టీ అధికారులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు పాటించకుండా లైసెన్సులు లేకుండా నడుస్తున్న ఫుడ్ యూనిట్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫుడ్ హ్యాండ్లర్స్ కు మెడికల్ సర్టిఫికెట్లు లేకపోవడం, కిచెన్లలో పరిశుభ్రత లేకపోవడం, గడువు తీరిన ఆహార పదార్థాలని అమ్ముతున్నప్పటికీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో పోలీసు శాఖ మాత్రం కల్తీ దందాపై గట్టి చర్యలు చేపడుతోంది. టాస్క్ ఫోర్స్ స్థానిక పోలీసులతో కలిసి పలు ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహిస్తూ అనుమతులు లేకుండా నడుస్తున్న యూనిట్లను గుర్తిస్తోంది. మైలార్ దేవ్పల్లి ప్రాంతంలో కల్తీ స్వీట్లు తయారు చేస్తున్న యూనిట్పై దాడి చేసి కేసు నమోదు చేశారు. అంబర్పేట్లో కల్తీ పెరుగు తయారీ కేంద్రంపై దాడి చేసి 250 కిలోల పెరుగును సీజ్ చేశారు. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ యూనిట్పై దాడి చేసి భారీ నిల్వలను ధ్వంసం చేశారు. మంగళహాట్లో కుళ్లిన 250 కిలోల మటన్ను స్వాధీనం చేసుకుని నిర్వాహకుడు అఫ్రోజ్పై కేసు పెట్టారు. ఓవైపు పోలీసులు ఇలా సిన్సియర్గా పనిచేస్తుంటే మరోవైపు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం లంచాలు తీసుకుని లైట్ తీసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసుల ఆపరేషన్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొనకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటే సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.